తలరాత అంటే ఏమిటి? దాన్ని మార్చుకోవచ్చా? తలరాత అంటే గత జన్మల కర్మ ఫలాల ప్రభావం. శరీరం నశించినా ఆత్మతో పాటు కర్మలు కొనసాగుతాయి. కర్మలు 3 రకాలు. అఘామి కర్మ, ప్రస్తుతం చేసే మంచి చెడు పనులు ఇవే భవిష్యత్తును నిర్మిస్తాయి. సంచిత కర్మ, గత జన్మలలో చేసిన కర్మల నిల్వ. ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో తప్పకుండా అనుభవించాల్సిన కర్మఫలాలు. తలరాత మారుతుందా? ప్రారబ్ధ కర్మలను పూర్తిగా తప్పించలేము, కానీ సత్కర్మలు, భక్తి, దృఢ సంకల్పం ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు. పురాణాల సందేశం ప్రకారంగా సావిత్రి తన భక్తితో యమధర్మరాజు నుంచి సత్యావంతుని ప్రాణాలను తిరిగి పొందింది. మార్కండేయుడు అపూర్వ శివభక్తితో అల్పాయుష్యును అధిగమించాడు. భగవద్గీత బోధలో కర్మలను భగవంతునికి అర్పణా భావంతో చేయాలి, ఫలాపేక్ష లేకుండా ధర్మంగా జీవించినవాడు పాప బంధాలకు లోను కాడు. ముగింపు: విధి మన జీవితాన్ని ప్రారంభించవచ్చు, కానీ మన సంకల్పం, సత్కర్మలు, భక్తి, కృషి మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మహాత్ములు చెప్పిన మాట: సానుకూల ఆలోచన, దృఢ సంకల్పం, భగవంతుడిపై విశ్వాసం ఉంటే తలరాతను కూడా తిరిగి రాయవచ్చు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.